Hello students, welcome back to our channel TS MSET BPC stream 2025 కి సంబంధించి ఏదైతే బి ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఇక్కడ ఏదైతే ఫైనల్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్స్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత స్టూడెంట్స్ కి అయితే మల్టిపుల్ డౌట్స్ అయితే ఉన్నాయి. లైక్ ఏ విధంగా అంటే నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ రావడం జరిగింది. అదే విధంగా నేను ఆన్లైన్ లో పేమెంట్ కట్టినాను. అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసినాను. అదే విధంగా మళ్ళీ నాకు ఇక్కడ ఏదైతే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది, మరి ఇక్కడ ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఏ విధంగా చేయాలి, మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో నేను పేమెంట్ కట్టాను కదా, మరి ఆ పేమెంట్ ఏమవుతుందని కూడా ఇలా డౌట్ ఉంది. అదే విధంగా సెకండ్ డౌట్ వచ్చేసి మన స్టూడెంట్స్ కి లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ ఏదైతే నాకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది కానీ నాకు సీట్ నచ్చలేదు, నేను బెటర్ ఆప్షన్ కోసం ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి నేను వెబ్ ఆప్షన్ ఇచ్చినాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమైందంటే నాకు సీట్ రాలేదు. నాకు ఏదైతే ప్రీవియస్ గా చూపిస్తుంది కదా, ఓకే ప్రీవియస్ గా నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ ఏదైతే వచ్చిందో నాకు అదే చూపించడం జరుగుతుంది, అంటే రీఅలొకేటెడ్ అని చూపించడం జరుగుతుంది. మరి నేను మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందా అని డౌట్స్ అయితే వచ్చాయి అనమాట. ఓకే, ఈ వీడియో తరపు నుంచి అనమాట మీకు క్లారిటీ అనమాట. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నుంచి ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు కంప్లీట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే ఎప్పటికప్పుడు కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్తే వరకు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఏదైతే చాలా మంది వీడియో చూస్తూ ఉన్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉన్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు గైస్, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇక్కడ మోటివ్ క్రియేట్ అయ్యి ఈ విధంగానే మీ ముందుకు వచ్చేసి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లారిటీ ఇస్తూ ఉంటాను. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే మెయిన్ థింగ్ అనమాట, ఇక్కడ స్టూడెంట్స్ కి అందరూ కూడా ఇదే డౌట్ ఉంది. మెయిన్ డౌట్ వచ్చేసి నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ రావడం జరిగింది. ఓకే, సీట్ వచ్చిన తర్వాత నేను ఆన్లైన్ లో పేమెంట్ కట్టినాను. అదే విధంగా సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసినాను. బెటర్ ఆప్షన్ కోసం ఇక్కడ ఏదైతే సెకండ్ ఫేజ్ నథింగ్ పెట్టే ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో నేను మళ్ళీ వెబ్ ఆప్షన్ ఇచ్చినాను. నాకు ఇక్కడ మళ్ళీ సీట్ రావడం జరిగింది. ఓకే అన్న, సీట్ వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ ఫేజ్ లో అలర్ట్ అయిన కాలేజ్ వేరే కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో వేరే కాలేజ్ వచ్చింది. మరి ఇక్కడ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి ఎలా అమౌంట్ కట్టాలి అని డౌట్ అయితే ఉందన్నమాట. గైస్ ఒకసారి వెరిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీరు ఏ కాలేజ్ వచ్చినా ఆ కాలేజ్ మీరు ఆన్లైన్ లో పేమెంట్ కట్టినారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినారు కాబట్టి మరి ఇక్కడ మీరు ఎంతైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టినారో అంత అమౌంట్ అన్నమాట ఇక్కడ మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనకు ఫీజు వేరియేషన్స్ ఉన్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గా ఫస్ట్ కాలేజ్ లో ఓకే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ లో మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్ కి 1 lakh రూపీస్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఉంటే మీరు ఇక్కడ 1 lakh రూపీస్ ట్యూషన్ పేమెంట్ కట్టినారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది కదా, ఆ కాలేజ్ లోపల ఆ కాలేజ్కి వచ్చేసి దాదాపుగా 80,000 రూపీస్ అయితే పేమెంట్ కట్టమని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి 1 lakh రూపీస్ నుంచి పేమెంట్ అనమాట 80,000 రూపీస్ అయితే ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోకి షిఫ్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మిగతా 20,000 రూపీస్ ఉంటాయి కదా, ఈ యొక్క మిగతా 20,000 రూపీస్ అయితే అన్నమాట మీ యొక్క అకౌంట్ లోకి క్రెడిట్ కావడం జరుగుతుంది. ఓకే, అదే విధంగా ఇంకో డౌట్ అనమాట, నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో 80,000 కట్టమని చూపించడం జరిగింది, 80,000 అమౌంట్ కట్టేసినాను. అదే విధంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ మళ్ళీ నాకు సీట్ వచ్చింది, అందులో నాకు 1 lakh రూపీస్ కట్టమని చూపించడం జరుగుతున్నట్లయితే ఇక్కడ ఆటోమేటిక్ గా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీరు 80,000 కట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గా, ఈ యొక్క 80,000 రూపీస్ అనేది కూడా మనకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయితే షిఫ్ట్ కావడం జరుగుతుంది. అదే విధంగా ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది అనమాట. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మనకు 1 lakh రూపీస్ ఫీజు ఉంది కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ 20,000 రూపీస్ పేమెంట్ కట్టేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ లో సీటు వస్తే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే మరి ఏ విధంగా ఉంటుందో మీకు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ డౌట్ అనమాట అందరికి కూడా, నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నాకు సీటు వచ్చింది, మళ్ళీ నేను ఇక్కడ బెటర్ ఆప్షన్ కోసం సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి వచ్చినాను, వెబ్ ఆప్షన్ ఇచ్చినాను, నాకు మళ్ళీ సీటు అలొకేట్ అయింది కానీ నాకు రీఅలొకేటెడ్ సేమ్ కాలేజ్ అని వచ్చింది. గైస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్ లో మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో అదే కాలేజ్ లో మీకు సెకండ్ ఫేజ్ లో సీట్ అలాట్మెంట్ వస్తే మీరు అందరూ అనమాట ఆల్రెడీ మీరు ఆన్లైన్ లో పేమెంట్ కట్టినారు కాబట్టి మీరు ఇక్కడ మీకు సంబంధించిన ఏదైతే ఫార్మేట్ ఓకే కంప్లీట్ చేయాలన్నమాట. ఓకే, ప్రొసీజర్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ కావచ్చు, అదే విధంగా యాక్సెప్ట్ మై జాయినింగ్ కావచ్చు, స్టెప్ బై స్టెప్ అయితే అంటే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో కూడా మీకు సేమ్ కలర్ సీట్ వస్తే మీరు అందరూ అనమాట సేమ్ గా మళ్ళీ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది, అంటే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు ఎటువంటి పేమెంట్ కట్టే అవసరం లేదు. జస్ట్ మరి ఇక్కడ ఏదైతే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని జాయినింగ్ రిపోర్ట్ కావచ్చు, ప్రీపేమెంట్ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ కావచ్చు, అదే విధంగా మీకు సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్ కావచ్చు, సెకండ్ ఫేజ్ అన్నట్లా
మీరు అందరైతే PDF ఫార్మేట్ సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది వెబ్సైట్ నుంచి. ఓకే, అదే విధంగా ఇంకో డౌట్ ఉంది మేజర్ స్టూడెంట్స్ అనమాట. అన్న నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో నాకు మంచి కాల్లో సీట్ వచ్చింది, నేను ఇక్కడ బెటర్ బ్రాంచ్ కోసం ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినాను. చేసిన తర్వాత నాకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ రావడం జరిగింది. కానీ నాకు సెకండ్ ఫేజ్ లో కౌన్సిలింగ్ లో వచ్చినటువంటి సీట్ అనమాట నాకు నచ్చట్లేదు. నేను ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కి నేను బ్యాక్ వెళ్ళవచ్చా, ఓకే రిటర్న్ అవ్వచ్చు అంటే లేదు గైస్, మీకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మరి మీరు పార్టిసిపేట్ చేసి ఓకే సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వస్తే ఎటువంటి ఛాయిస్ అయితే ఉండదు. మీకు ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క సీట్ కన్ఫర్మ్ అనమాట. అంటే మళ్ళీ మీరు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో వచ్చినటువంటి సీట్ అయితే మీకు ఉండదు, క్యాన్సిల్ కావడం జరుగుతుంది ఆటోమేటిక్ గా. ఓకే, అదే విధంగా అన్న మరి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ లో కొన్ని లైక్ ఏ విధంగా అంటే ఇక్కడ మా యొక్క మొబైల్ ఫోన్ నుంచి చేయవచ్చా, అదే విధంగా మేము ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఏంటంటే మీ ఓన్ గా మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. కాకపోతే ఇక్కడ మనం ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ కట్టేటప్పుడు మీరు అందరూ కూడా మీకు సంబంధించినటువంటి ఏదైతే మీ బ్యాంకింగ్ సంబంధించినటువంటి లిమిట్ అన్నమాట, మరి ఒక రోజుకి ఎంత పేమెంట్ కట్టగలుగుతారని ఒక లిమిట్ అయితే చెక్అవుట్ చేసుకొని పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా నెక్స్ట్ ఇంకో డౌట్ వచ్చేసి అనమాట అన్న మరి ఇక్కడ ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత ఎప్పటి నుంచి కాలేజీ వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి అని అడుగుతా ఉన్నారు అనమాట. మనకు చూడండి 22 అక్టోబర్ నుంచి మనకు రేపటి నుంచి అనమాట, రేపటి నుంచి మనకి ఇక్కడ ఏదైతే మీకు వచ్చినటువంటి కాలేజ్ లోపల మీరు వీళ్ళందరూ కూడా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయాలి. మరి ఇక్కడ ఫిజికల్ గా రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమైనా అమౌంట్ తీసుకెళ్లాల్సి ఉంటుందా జాయినింగ్ ప్రాసెస్ అంటే ఖచ్చితంగా అమౌంట్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. దాదాపుగా ఇక్కడ 15,000 నుంచి 25,000 రూపీస్ అయితే మీరు అందరూ క్యారీ చేయాల్సి ఉంటుంది కాలేజీకి వెళ్ళి జాయినింగ్ అయ్యేటప్పుడు అనమాట. అంటే రిపోర్టింగ్ అన్న ఒకటే, జాయినింగ్ అన్న ఒకటే, అడ్మిషన్ అన్న ఒకటే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఇలా చెప్తా ఉన్నాను కాబట్టి. ఓకే స్టూడెంట్స్, అదే విధంగా ఇంకా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి విద్యార్థులకు. ఏ విధంగా అంటే అన్న నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ నచ్చలేదు, సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సీట్ నచ్చలేదు, నేను థర్డ్ ఫేజ్ కి వెళ్ళవచ్చు అన్నట్లయితే గైస్ ఇక్కడ థర్డ్ ఫేజ్ సంబంధించిన షెడ్యూల్ అయితే మనకు మెన్షన్ చేయలేదు. మనకి ఇక్కడ బైపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్ అనమాట ఓన్లీ ఇక్కడ 2 ఫేజ్లు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ వెరిఫై చేసుకోండి, మీకు ఇప్పుడు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో అదే ఫైల్ అనమాట. లేదన్నా మేము బెటర్ కాలేజ్ కోసం చూస్తా ఉన్నామంటే మీరు ఇదివరకే మ్యాన్ కోటా కింద సీట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అదే విధంగా ఇంకొక డౌట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ లైక్ ఏ విధంగా అంటే నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సీట్ వచ్చింది నచ్చలేదు, అదే విధంగా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మళ్ళీ నాకు సీట్ వచ్చింది అయినా నాకు నచ్చలేదు, నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అని అడుగుతుంది అనమాట. మెయిన్ ఇదే చాలా మంది స్టూడెంట్స్ ఇదే డౌట్ ఉంది అనమాట, నేను సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చా అంటే మీరు సీట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏదైతే మనము అలాట్మెంట్ సంబంధించిన విండో ఉంటుంది కదా, అందులో మనకు డౌన్ లో ఇక్కడ సీట్ క్యాన్సిలేషన్ ఒక బటన్ అయితే ఉంటుంది అనమాట. ఆ యొక్క బటన్ పైన క్లిక్ చేయగానే మీకు సంబంధించిన ఏదైతే సీటు మీకు వచ్చినటువంటి సీట్ అనమాట క్యాన్సిల్ కావడం జరుగుతుంది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే ఆన్లైన్ లో పేమెంట్ కట్టుకుంటారు కదా, ట్యూషన్ ఫీ పేమెంట్ అనమాట, మీకే ఇక్కడ రీఫండ్ కావడం జరుగుతుంది. కానీ సెకండ్ ఫేజ్ తర్వాత ఎవరికైతే సీటు వస్తుందో, ఓకే ఇక్కడ మెయిన్ ట్విస్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ తర్వాత ఎవరికైతే సీటు వస్తుందో ఈ స్టూడెంట్స్ అందరూ ఖచ్చితంగా మ్యాండేటరీగా మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది కాలేజ్ లోపల. మనకి ఇక్కడ ఏదైతే ఈ యొక్క షెడ్యూల్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి మేబీ ఇక్కడ మనకు వచ్చేసి అనమాట సీటు క్యాన్సిలేషన్ సంబంధించిన ఆప్షన్ అయితే ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు అందరూ కూడా ఒకసారి అయితే స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకొని అకాడమిక్ డిసిజన్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అయితే కాలేజ్లో జాయిన్ అవ్వండి. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు అందరికీ మేజర్ గా ఇవే డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి డౌట్స్ కి నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను ఈ వీడియో తరపు నుంచి. అదే విధంగా ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే, నేను ఇంకా కొన్ని ఏమైనా డౌట్స్ మర్చిపోయి చెప్పలేకపోతే మీరు అందరూ నాకు గుర్తు చేయండి. కామెంట్ బాక్స్ ఉంది కదా, కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా నేను కామెంట్ చూస్తాను. మళ్ళీ ఈ విధంగానే రేపు వీడియోతో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఓకే, ఇదన్నమాట గైస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.